ఇరాన్, అమెరికాల యుద్ధాల వల్ల చాలా వరకు ప్రాణాలు నష్టపోతే, మరోవైపు అయితే ఇటు ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ పై ఇష్యూస్ అనేది చాలా రేజ్ అయ్యాయి. వాటిపైన ఇంపాక్ట్ కూడా ఎక్కువ పడిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా అందులో ఏదైతే స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ పైన చాలా వరకు పెద్ద ఎత్తున ఇంపాక్ట్ పడిందని చెప్పొచ్చు. సో ఇవన్నిటికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మట్లు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మేడం చెప్పండి, ఈ దాడుల వల్ల స్టాక్ మార్కెట్ పైన ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఎలాంటి ఇంపాక్ట్ పడింది? సో చాలా వరకు ఇంపాక్ట్ పడిందండి. అంటే దాదాపుగా ఈరోజు బ్రాడర్ ఇండికేటర్స్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కూడా 2% వరకు మనకి కరెక్ట్ అయ్యాయి. అలానే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ, దాదాపుగా 3% నుంచి 8% వరకు ఒక్కొక్క స్టాక్ మనకి కరెక్షన్ అనేది కనిపించింది. చాలా ఇంటెన్సిఫై, అంటే వార్ ఎంత ఇంటెన్సిఫై అవుతూ ఉంటే స్టాక్ మార్కెట్ అంటే మార్నింగ్ అంత ఎక్కువ పడలేదండి. బట్ యాజ్ అండ్ వెన్ యూఎస్ ఎక్కువగా స్ట్రైక్స్ చేస్తూ ఉండడము, అలానే ఇరాన్ కూడా, అంటే యుఎస్ బేస్ క్యాంప్స్ ఎక్కడెక్కడైతే మనకి కువైట్లో కానీ, దోహా, సౌదీలో ఎక్కడెక్కడైతే యుఎస్ బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇరాన్ అంతే ధీటుగా, అంటే వాళ్ళు రెండు చేస్తున్నారండి. ఇరాన్ వాళ్ళని కాపాడుకోవాలి, ఒకవైపు దానికి ధీటుగా మళ్ళీ వాళ్ళకి ఎదుర్కోవాలి. ఇలా రెండు కూడా, రెండు వైపుల నుంచి ఇరాన్ చాలా ఇంటెన్సిఫై, వాళ్ళు కూడా వార్ అనేది స్టార్ట్ చేశారు. సో బట్ ఇదన్నిటిలో కూడా మిడిల్ ఈస్ట్ బాగా సతమతం అయిపోతుంది. ఎందుకంటే యుఎస్కి వాళ్ళ బేస్ క్యాంప్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనే ఉన్నారు కానీ, బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైతే ఆ బేస్ క్యాంప్స్ని అక్కడ పెట్టుకోవడానికి కువైట్ కానీ, ఖతార్ కానీ, ఇలాంటి కొన్ని, సౌదీలో కానీ వీళ్ళందరూ కొంచెం ఎలా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళని కాపాడుకోవడంలోని, వాళ్ళు అసలు డైరెక్ట్గా యుద్ధంలో లేరు. ఇక్కడ యుద్ధంలో ఉన్నది ఎవరు? యుఎస్, ఇరాన్ అండ్ యుఎస్ కమ్ ఇజ్రాయెల్. వీళ్ళిద్దరూ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు. బట్ ఏంటంటే ఈ బేస్ క్యాంప్స్, యుఎస్ బేస్ క్యాంప్స్ అన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కంట్రీలని బాగా టార్గెట్ చేస్తుంది. సో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా ఎక్కడైతే ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయో అక్కడ ఇది యుద్ధం బాగా ఎక్కువగా జరుగుతుంది. ఇరాన్ కూడా ఆయిల్ రిఫైనరీస్ ఆగిపోవాలి, వాళ్ళకి నష్టం జరగాలి అన్నట్టుగా సౌదీలో ఆయిల్ రిఫైనరీ ఆల్మోస్ట్ బాగా హిట్ అయింది. సో ఇరాన్లో కూడా మరి అమెరికా చేస్తున్న ఈ దాడుల వల్ల ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, అక్కడ ప్రొడక్షన్, అక్కడ ఉన్న ఈ షిప్మెంట్స్ అవి కూడా చాలా వరకు డిస్టర్బ్ అవ్వండి. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు యుద్ధం చేయడం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా $80 పైన మనకి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మన ఇండియన్ ఎకానమీ, అంటే మనం ఇండియా, యాజ్ ఎ ఇండియా మనం ఎవరు యుద్ధంలో లేము. బట్ ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళ దేశాలతో మనకి ట్రేడింగ్ ఉంది. వాళ్ళ దేశాలతో ఇంపోర్ట్స్ చేస్తున్నాము, ఎక్స్పోర్ట్స్ చేసుకుంటున్నాము. ఎస్పెషల్లీ మనది ఇండియా అనేది ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. వేరే 80% మనం ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాం. మన దగ్గర రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్ ఉండవు కాబట్టి మనం 80% క్రూడ్ ఆయిల్ని బయట కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాము. అది ఎస్పెషల్లీ మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇలా దాడులు జరుగుతున్నప్పుడు వాటి రేట్స్ కానీ పడిపోవడం, లేకపోతే పెరగడం ఒక్కసారిగా లాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేయండి? అవునండి, అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు ఆల్రెడీ 13% వరకు క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే ప్రొడక్షన్ ఆగిపోయిందో ఏమవుతుంది, మనకి సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గగానే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాదాపుగా 13%, 12% వరకు పెరిగిపోయాయి. బట్ ఎవరైతే అవి దిగుమతి చేసుకుంటున్నామో మనకి ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కదా. సో దానివల్ల మనం చాలా వరకు మన స్టాక్ మార్కెట్స్ దాన్ని చాలా నెగిటివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఎప్పుడు $60, $65 ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా $80కి పెరగడం అనేది మనకి చాలా నెగిటివ్ అండి. బట్ ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే, ఆయన ఆల్రెడీ చెప్పారు ఇది ఒక 4 వీక్స్ అయినా నడవచ్చు, 4 వీక్స్ వరకు ఉండొచ్చు అంటున్నారు. బట్ 4 వీక్స్ అంటున్నారు. అసలు మనం రీసెంట్ యుద్ధం చూసుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం 2022లో స్టార్ట్ అయింది, 2022లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు నడుస్తుంది. సో వీ కెనాట్ సే లైక్ దీనివల్ల ఇప్పుడు మిగతా ఇరాన్ కూడా కొన్ని అసోసియేట్స్ని తెచ్చుకుంటారు కదండి. సో వాళ్ళు ఎక్కడెక్కడ దాడి చేస్తారు, వీళ్ళందరూ కూడా కొంచెం మనకేంటంటే అన్ని రకాలుగా కొంచెం, ఎందుకంటే మన ప్రజలందరూ కూడా తెలుగు వాళ్ళు అవనివ్వండి, ఇండియన్స్ కొన్ని లక్షల్లో ఉన్నారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎన్నో ఇయర్స్ నుంచి. దోహాలో కానీ, కువైట్లో కానీ, సౌదీలో కానీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని రక్షించుకోవాలి. తర్వాత అక్కడ నుంచి అన్నీ కూడా ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. సో ఎయిర్లైన్స్ వల్ల ఆగిపోవడం వల్ల ఎకానమీకి కూడా నష్టమే. అంతా కూడా లాసెస్లోకి ఎయిర్లైన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా క్రూడ్ ఆయిల్ యూసేజ్ చేస్తారు ఎయిర్లైన్స్, ఇప్పుడు వాళ్ళకి కూడా లాసెసే. సో ఈ విధంగా అన్ని రకాలుగా మనకి చాలా వరకు
ఆ ఇంపాక్టే మనకిప్పుడు స్టాక్ మార్కెట్‌లో పడింది. దాదాపుగా అంటే ఈ రోజైతే 1500 పాయింట్లు మనకి సెన్సెక్స్ అలానే నిఫ్టీ కూడా దాదాపుగా ఒక 400 పాయింట్స్ పైనే నిఫ్టీ కూడా అంటే 24,000 వరకు మనకి 24,600 ఈ రేంజ్ వరకు ఈరోజు నిఫ్టీ అనేది పడింది. సో, ఇది ఇంకా ఇంటెన్సిఫై అయితే డెఫినెట్‌లీ కొన్ని సెక్టార్స్ అండి. అంటే అన్నీ మనకిందులో అన్ని సెక్టార్సు పడతాయని మనం చెప్పలేము. ఎస్పెషల్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్‌కి ఇది చాలా నష్టం. అలానే ఎయిర్‌లైన్స్ ఒకవైపు ఆగిపోయాయి. వాళ్ళవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి. ఫ్లైట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇంకొకటేంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలన్నా చాలా కాస్ట్‌లీ. సో, వాళ్ళ ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోయింది. ఒకవైపు డిస్టర్బెన్సెస్ అయ్యాయి. సో, ఎయిర్‌లైన్స్ అన్ని కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు చాలా టెన్షన్‌లో ఉన్నాయి. సో, అందుకనే మనకి ఎక్కువగా ఎక్కడైతే రిస్క్ ఉంటుందో, వార్స్ ఉంటుందో ప్రతిసారి గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ గోల్డ్ అండి. ఎప్పుడైతే మనకి వార్స్ వస్తాయంటే మనకి అమెరికా ఇప్పటికో 4, 5 వార్లు మనకి అంటే వరల్డ్ వార్ 1, 2 ఇక్కడ మేడం గోల్డ్ ప్రైజెస్ తగ్గాయి కదా ఈ రోజుకి చూసుకున్నట్లయితే. అలా అని అట్లా కాదండి. అంటే మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఈరోజు తగ్గడము, మళ్ళీ పెరగడం. బట్ ఏంటంటే అసలు మేమెందుకు ఇంత ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది అని ఎందుకు చెప్తామంటే ఇవన్నిటి వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. సో, ఇన్‌ఫ్లేషన్ పెరిగింది అంటే గోల్డ్ పెరుగుతది. సో, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు వార్ అనేది ఈరోజు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు సో, దాదాపుగా ఒక ఎన్ని మంత్స్ ఉంటదో తెలీదు మనకి. ఇంతవరకు చాలా వరకు చాలా రంగాల్లో ధరలు పెరిగిపోతాయి. ఈ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. అన్నీ కాస్ట్‌లీ అవుతాయి. అన్నీ కాస్ట్‌లీ అయితే గోల్డ్ డెఫినిట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఎంతవరకు పెరుగుతుంది అనేది మనకి దీని మీద అంటే ఈ వార్ అనేది ఎంత ఇంటెన్సిఫై అవుతుంది ఇప్పటికే మిగతా కంట్రీస్ అన్నీ కూడా భయపడిపోయాయి. ఇంక్లూడింగ్ అందరూ కూడా నెగోషియేషన్స్ చేసుకోండి, డిప్లొమాటిక్‌గా దీన్ని సాల్వ్ చేసుకోండి అని అంటున్నారు. సో, ఈ యుద్ధాల్లో చనిపోవడం కన్నా గొడవల్లో చాలామంది చనిపోతున్నారు. యూఎస్‌ఈ ఎంబసీల మీద దాడులు చేయడము, కాశ్మీర్ దగ్గర నుంచి మనకు అన్ని కంట్రీస్‌లో కూడా ఎక్కడెక్కడైతే పాకిస్తాన్‌లో గానీ, ఎక్కడెక్కడైతే యూఎస్‌కి ఎగైనెస్ట్‌గా వాళ్ళ ఎంబసీస్ ఉన్నాయో వాటికి ఎగైనెస్ట్‌గా వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు. ఇది చాలా అన్యాయం మా ఇరాన్ మీద. మీరు ఈ విధంగా యూఎస్ ఇజ్రాయెల్‌తో కలిసి ఈ విధంగా దాడులు చేయడము, ఆళ్ళ చీఫ్‌ని చంపేయటము ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, ఒక్కసారిగా రోడ్ల మీదకొస్తున్నారు. ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకవైపు వీళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీదకొచ్చి డిస్టర్బెన్సెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. సో, ఈ ఇంపాక్ట్ అనేది మేబీ విల్ బీ హయ్యర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్స్ నెగెటివ్‌గా వెళ్తూ ఉంటాయి. అండ్ గోల్డ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకే. అంటే మీరన్నట్టుగానే ఇంకా 2 వీక్స్ అయితే ఉంటుంది ఈ యుద్ధం అని చెప్పేసి అవును. అంటున్నారు. సో, దీనికి సంబంధించి ఈ దాడుల్లో కూడా గోల్డ్ ఆర్ సిల్వర్ ప్రైస్ పైన గోల్డ్ రేట్ ఎక్కువ పెరగొచ్చా? లేకపోతే సిల్వర్ రేటా? సో, ఇక్కడ మనకి గోల్డ్ మీదే ఎక్కువగా వార్‌కి లింక్ అనేది మనకెప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే సేఫెస్ట్ హెవెన్ అంటారు. సో, మనకది ఎప్పటినుంచో ఉంది. అంటే మనం ఏదైనా యుద్ధాలవి వచ్చేటప్పుడు ఆ మనీ అనేది ఎక్కడ పెట్టుకుంటాం సేఫ్‌గా. సో, ఈక్విటీ మార్కెట్స్ ఒకవైపు పడిపోతూ ఉన్నాయి. బాండ్ మార్కెట్స్ కూడా అంత పాజిటివ్‌గా ఉండవు. కరెన్సీస్ కూడా కొంచెం మనకి నెగెటివ్‌గా వెళ్తూ ఉంటాయి. మరి ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? సో, మేబీ యుద్ధాలు ఆగిపోయేంత వరకు మళ్ళీ నార్మలైజ్ అయ్యేంత వరకు ఒక ప్లేస్ ఉండాలి గదా! సో, దట్ ఈస్ కాల్డ్ సేఫ్టీ హెవెన్. సో, యుద్ధాలు ఆగేంత వరకు కూడా అన్ని కంట్రీస్ అంటే నాట్ ఓన్లీ రెసిడెంట్స్ కదండీ. కంట్రీసే సెంట్రల్ బ్యాంక్సే గోల్డ్‌లో పెట్టుకుంటాయి. సో, ఇక వాళ్ళు సేఫ్టీ కోసం సెంట్రల్ బ్యాంక్స్ అక్కడే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఒకవైపు మనం కూడా సేఫ్టీ కోసం ఇక్కడ అంటే ఇవన్నీ కూడా కొంచెం నార్మలైజ్ అయ్యేంత వరకు ఇక మనీ అంతా ఏదున్నా అది గోల్డ్‌లోకి వస్తూ ఉంటుంది. సిల్వర్ ఈజ్ డిఫరెంట్ అండి. సిల్వర్ ఈజ్ ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో సిల్వర్ పాపులర్ అయింది గానీ, బట్ ముందంతా కూడా గోల్డ్‌లోనే యుద్ధాలొచ్చినప్పుడంతా కూడా అంటే ఇప్పుడు మనం సిల్వర్, గోల్డ్ అనకుండా కమోడిటీస్ అనే వర్డ్ వాడొచ్చు. ఆల్ కమోడిటీస్ అంటే ఇట్ కుడ్ బి గోల్డ్, ఇట్ కుడ్ బి సిల్వర్, ఇట్ కుడ్ బి కాపర్. ఇలాంటివి ఏవైనా కమోడిటీస్ అన్నీ కూడా వరల్డ్‌లో ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అండర్‌స్టాండ్. సో, ఏంటంటే వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మీరు ఎక్కువగా మనం ఈక్విటీలోనే హెచ్చుతగ్గులు చూసాం. ఇప్పుడు గోల్డ్‌లో కూడా చూస్తున్నారు కదా! ఒకరోజే పెరగడము, వెంటనే తగ్గిపోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ తగ్గడం. ఇంత వాలటిలిటీ అనేది అసలు కమోడిటీస్‌లోనే ఉందంటే ఈక్విటీ మార్కెట్‌లో ఎంతుంటుంది? అవి ఎప్పుడు వాలటైల్‌గా ఉంటాయి. అసలు గోల్డే ఇంత వాలటైల్‌గా ఉందంటే ఇక ఈక్విటీలో ఏంటంటే ఎప్పటినుంచో కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. సో, ఈ వార్‌తో ఇంకొంచెం నెగెటివ్‌కి వెళ్ళిపోయాయి. అంటే ట్రంప్ టారిఫ్స్ కానీ, లేకపోతే యాంథ్రఫిక్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎఫ్ఐఐ సెల్లింగ్ మన ఇండియన్ మార్కెట్స్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ నుంచి చాలా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ఎఫ్ఐఐ సెల్ చేస్తున్నారు. యాంథ్రఫిక్ ఇష్యూస్ ఏఐ సెక్టార్స్ అన్నీ అంటే టెక్నాలజీ సెక్టార్స్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళ షేర్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నాయి. ఈ ట్రంప్ టారిఫ్స్ వీటితో ఇప్పుడు యుద్ధం.
సో ఇట్ వాజ్ యాడెడ్ అనదర్ బిగ్గెస్ట్ నెగటివ్ న్యూస్. ఇంక వీటన్నిటికీ మించితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో ఇవన్నీ మనకి నార్మలైజ్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టైం. అంతవరకు వీటితో మాత్రం అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ప్యానిక్ అవ్వద్దు. ఎందుకంటే ఇలా చాలాసార్లు యుద్ధాలు వచ్చాయి. చాలాసార్లు అంటే మనం యుక్రెయిన్ రష్యా వారే తీసుకున్నప్పుడు 18,000 వరకు వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్. మళ్ళీ 25,000కి వచ్చింది కదా. అంటే మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని మంత్స్లో మళ్ళీ మార్కెట్ కమ్బ్యాక్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి 14 months, ఒక్కొక్కసారి 12 months. అంటే వీ హ్యావ్ టు సీ ద హిస్టరీ. ఈ వార్స్ జరుగుతున్నప్పుడల్లా స్టాక్ మార్కెట్ పడిపోవడము మళ్ళీ రికవరీ అవ్వడానికి ఎన్ని మంత్స్ తీసుకుంటుంది అనేది మనం ఒకసారి గమనిస్తే దాన్ని బట్టి మనము ఎన్ని మంత్స్ వరకు మనం వెయిట్ చేయాలి ఈ నార్మల్సీ రావడానికి, అసలు ఏ సెక్టార్లో ఉండాలి, ఏ స్టాక్స్ తీసుకోవాలి, వీటి మీద అయితే ఎవరు ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. సో ఇఫ్ యూ డోంట్ నో, ఎవరినైనా ఎక్స్పర్ట్స్ని మనం కలిసి ఇప్పుడు మనం బాండ్స్లో పెట్టుకోవాలా, గోల్డ్లో పెట్టుకోవాలి, లేదా సిల్వర్లో పెట్టుకోవాలి, లేదా స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, అసలు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ సేఫ్గా ఉంటాయి, ఎక్కడ కొంచెం మనకి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి, అవన్నీ మనము ఎవరి ద్వారా అయినా తెలుసుకొని, మనకి తెలిస్తే పర్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ 80% పీపుల్ ఆర్ నాట్ ఫైనాన్షియలీ లిటరేట్. సో ఇలాంటప్పుడు 80% పీపుల్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. అంటే ఏదో వినేసి అక్కడ అది జరిగిపోతుంది, ఇది అమ్మేయాలి, ప్యానిక్ అయిపోవడము, సెల్ చేసేయడము, లేదు ఏదో తగ్గిపోతుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి గోల్డ్ సిల్వర్లు కొనేయడం, లేదు స్టాక్స్ పడిపోతున్నాయని అక్కడికి వెళ్ళి బై చేయడము, ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ అయితే మాత్రం ఇలాంటి టైంలో ప్యానిక్ సిచ్యువేషన్లో తీసుకోకూడదు. ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, డెట్ గురించి కానీ, ఇంకేమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలంటే సో యూ హ్యావ్ టు ఎక్స్పర్ట్ని కొంచెం మీట్ అయ్యి మీ సిచ్యువేషన్ అంతా వాళ్ళకి చెప్తే వాళ్ళకి మీకు ఏది సూటబుల్ అవుతుందో అది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఫైనల్లీ ఇక్కడ ఈ దాడుల వల్ల ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో ఇప్పటికైతేనండి ప్రస్తుతం వరకు అయితే మన ఇండియన్ ఎకానమీ రీసెంట్గా జీడిపి రిజల్ట్స్ వచ్చాయి. సో జీడిపి గ్రోత్ 7.8%, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రోత్ ఇన్ ద వరల్డ్లోనే ఇంత జీడిపి గ్రోత్ ఎక్కడా లేదు, మన ఇండియన్ మార్కెట్స్లో ఉంది. సో అంత అంటే డొమెస్టిక్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఐదర్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, జీడిపి గ్రోత్ కానీ, లేకపోతే మనకి మిగతా అంటే మనకి డెఫిసిట్ కానీ అన్నీ కూడా కొంచెం కంట్రోల్గానే ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టీ రేషనలైజేషన్ చేశాము, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టాము, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాము, జీడిపి గ్రోత్ ఈజ్ ఆన్ హై. అంటే డొమెస్టిక్ ఫ్రంట్లో చాలా బాగుందండి. బట్ గ్లోబల్గా సపోర్ట్ అనేది మనకి లేకపోవడంతో ఆ మార్కెట్స్ అనేవి అస్సలు మనకి బయటికి వెళ్ళలేకపోతున్నాయి, అంటే పాజిటివ్గా వెళ్ళలేకపోతున్నాయి. సో ఇప్పటికీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూస్గా జరుగుతోంది. ఇక గ్లోబల్లో ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ కూడా పడతాయి కదా. సో యూఎస్ మార్కెట్స్, మిగతా మార్కెట్స్ నెగిటివ్గా ఉంటే ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. సో దెర్ ఆర్ గ్లోబల్ క్యూస్ ఆర్ హోల్డింగ్. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా అయ్యి నార్మలైజ్ అవుతాయో అప్పుడు మాత్రమే మన మార్కెట్స్ కొంచెం, అంటే మన ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ డొమెస్టిక్గా ఎకానమీ స్ట్రాంగ్గా ఉందండి. బట్ ఏంటంటే మనకి గ్లోబల్గా అంత సపోర్ట్ అనేది మనకి ఎఫ్ఐఐస్ కూడా అందరూ వెళ్ళిపోతున్నారు కదండి, దానివల్ల రూపీ కూడా పడిపోతుంది. సో ఈ రూపీ ఫాల్ అవ్వడము, ఈ విధంగా ఎఫ్ఐఐస్ సెల్ చేయడము, ఈ గ్లోబల్ న్యూస్ అంతా కూడా మన మార్కెట్స్ని మొత్తం కంట్రోల్లో తీసేసుకుందనే చెప్పొచ్చు. బట్ డొమెస్టిక్గా అయితే ఏమి ఇష్యూస్ లేవు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే ఇంకా 2 weeks కూడా ఈ యుద్ధం అనేది కూడా కొనసాగుతుందని చెప్పేసి ప్రముఖ బిజినెస్ అనలిస్టులు తెలుస్తున్నారు. అండ్ ఆల్సో ముఖ్యంగా ఇండియన్ ఎకనామీపై చాలా వరకు పెద్ద ఎత్తున ప్రభావం అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ ఎర్రగడ్డ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.